హౌ టు ఫైండ్ బెస్ట్ స్పీచ్ థెరపీ సెంటర్. బెస్ట్ స్పీచ్ థెరపీ సెంటర్ని ఎలా కనుక్కోవాలి? టిప్ నంబర్ 1. సో పేరెంటల్ ఇన్క్లూజివ్ థెరపీ అంటే సహజంగా ఏం జరుగుతుంది అంటే నార్మల్గా థెరపీకి తీసుకెళ్ళేటప్పుడు పేరెంట్ థెరపీకి తీసుకెళ్తారు అండ్ నార్మల్గా పేరెంట్స్ లాబీలో కూర్చుంటారు, లేదు అంటే టీవీలో చూపిస్తూ ఉంటారు లోపల థెరపీ ఏం జరుగుతుంది అని. ఇది ఒక 45 మినిట్స్ సెషన్ వరకు ఉంటుంది. సో ఆ 45 మినిట్స్లో ఒక 5 to 10 మినిట్స్ పేరెంటల్ కౌన్సిలింగ్ ఆర్ ప్రాబ్లీ ర్యాపో బిల్డింగ్ అని చెప్పేసి కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. రిమైనింగ్ 30 to 35 మినిట్స్ అనేది ప్రాపర్ థెరపీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆ 30 to 35 మినిట్స్ రోజంతా సరిపోతుందా? ఇట్ మైట్ బి గుడ్ బట్ నాట్ ఎఫిషియంట్. అంటే సరిపోవచ్చు కాకపోతే బెస్ట్ కాదు అని అర్థం. సో దీనికి బెస్ట్ ఏంటి అంటే పేరెంటల్ ఇన్క్లూజివ్ థెరపీ అంటారు. అంటే పేరెంట్నే ఒక థెరపిస్ట్గా ఇండైరెక్ట్గా ట్రైన్ చేయడం. అది ఎలా జరుగుతుందంటే మేము అమెరికన్ యూనివర్సిటీస్లో ఎలా చేస్తుంటామంటే ఏదర్ రూమ్స్ పెద్దగా ఉంటాయి, ఖచ్చితంగా పెద్దగా ఉండాలి. అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. బట్ పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పేరెంట్ని కూడా ఒక అసిస్టెంట్ థెరపిస్ట్ లాగా లోపలికి తీసుకొస్తాం. ఇది పార్ట్ ఆఫ్ ఐఈపీ అంటాం. అది ఇంకొక వీడియోలో కూడా చెప్తాను, ఖచ్చితంగా చూడండి. ఆ పార్ట్ ఆఫ్ ఐఈపీలో కుదిరితే పేరెంట్ని థెరపీ రూమ్లోకి తీసుకుంటూ వాళ్ళని ఒక అసిస్టెంట్గా పెట్టుకుని థెరపీ చేస్తాం. అది కుదరని టైంలో కొన్నిసార్లు పిల్లలు లోపలికి వస్తే యాక్చువల్గా మారం చేస్తుంటారు, కోఆపరేట్ చేయరు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే సీ-త్రూ మిర్రర్ ఉంటుంది. ఆ థెరపీ రూమ్కి 1-way మిర్రర్ ఉంటుంది. పేరెంట్ బయట కూర్చొని హెడ్ ఫోన్స్ ద్వారా ఏం జరుగుతుందని చూడాలి. నాట్ టు 3V. టీవీలో యాక్చువల్గా మీకు అది ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ ఏం చేస్తున్నారని అర్థం కాదు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్. ఎప్పుడైతే ఇలాంటి అప్రోచ్ చేయడం వల్ల పేరెంట్కి ఇండైరెక్ట్గా వాళ్ళకి స్కిల్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవెన్ ఇంటికి వెళ్తూ కూడా పిల్లలతో ఎలా మాట్లాడచ్చు, ఏం చేయొచ్చు, దాన్ని ఎలా మోడలేట్ చేయొచ్చు అని ఎప్పుడైతే మనం ఇలా ట్రైన్ చేస్తామో అప్పుడు యాక్చువల్గా అవుట్కమ్ అనేది 40% పెరుగుతుంది. మనకి రీసెర్చ్ కూడా సజెస్ట్ చేస్తుంది. సో నేను చాలామంది పేరెంట్స్ చూశాను. సో ఒక్కొక్కసారి ఒక థెరపిస్ట్కి తెలియకుండా ఇంకో థెరపిస్ట్కి అలా 2-3 థెరపిస్ట్కి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్లీ మీ జీవితాన్ని మీరు పెట్టేస్తున్నారు కాబట్టి పిల్లల డెవలప్మెంట్ కోసం ఏ థెరపీ సెంటర్ అయితే ఈ పేరెంట్ ఇన్క్లూజివ్ థెరపీకి సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు, దట్ వుడ్ బి ద రైట్ స్పీచ్ థెరపీ సెంటర్. దట్ ఈస్ టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2, ఐఈపీ, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దీన్నే మనము పర్సనలైజ్డ్ థెరపీ కూడా అంటూ ఉంటాం. అంటే ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్ వారానికి 5 రోజులు తీసుకెళ్తారు, వారానికి 6 రోజులు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు, సమ్టైమ్స్ 7 రోజులు కూడా తీసుకెళ్లాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దే వాంట్ మన పిల్లల్ని మనం ఎంత మంచిగా ఇప్పించగలిగితే వాళ్ళంత బాగా డెవలప్ అవుతారనేది ఒక ఉద్దేశం, తప్పేం లేదు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా థెరపీస్ వచ్చేసరికి అట్లీస్ట్ 1 లేదా 2 కాంబినేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ థెరపీ తీసుకోండి. స్పీచ్ థెరపీతో పాటు కొన్నిసార్లు యాక్చువల్గా ఏం కావాల్సి వస్తుంది అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కావాల్సి వస్తుంది. ఆటిజం తీసుకోండి, మోర్ దాన్ 2 కావాల్సి వస్తుంది. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సమ్టైమ్స్ ఈవెన్ మోర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇలా కావాల్సి వస్తుంది. ఇక్కడ జనరల్గా జరిగే పొరపాట్లు ఏంటి అంటే 6 రోజులు తీసుకెళ్తున్నారు అనుకోండి, స్పీచ్ థెరపిస్ట్ ఏం చెప్తున్నారు, స్పీచ్ థెరపీకి ఏం కావాలో అదే చెప్తూ ఉంటారు. అండ్ మన స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ ఆక్యుపేషనల్ థెరపీ ఆర్ బిహేవియరల్ థెరపీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతవరకు నోటీస్ చేస్తారో దాన్నే చేస్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది. ఒక థెరపిస్ట్ నుండి ఇంకో థెరపిస్ట్కి ఆ ఇన్ఫర్మేషన్ పాసింగ్ కానీ ఒక ప్లాన్ అనేది సరిగ్గా ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే థెరపీకి తీసుకెళ్తున్నారు కానీ అంత ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేది ఉండదు యాక్చువల్గా. బట్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆర్ పర్సనలైజ్డ్ థెరపీ ఏమవుతుంది అంటే ఇది ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అవుతుందండి, ఎంత టైం వాళ్ళు ఇవ్వగలుగుతారు అనేది. సో కొన్ని థెరపీ సెంటర్స్ ఏం చేస్తుంటే మీకు 6 రోజులు కావాలంటే 6 రోజులు ఇచ్చేస్తుంది, ఆబ్వియస్లీ మీరు పే చేస్తారు కాబట్టి. బట్ ప్రాపర్ థెరపీ సెంటర్స్ ఏం చెయ్యాలి అంటే యూజువల్గా అమెరికన్ యూనివర్సిటీస్లో ఇలా చేస్తూ ఉంటాం. ఏం చేస్తామంటే పిల్లల్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనము ఆ థెరపిస్టులు అందరినీ కూర్చోపెట్టుకుని దానికి 1 డే డెడికేట్ చేస్తారు. అందుకే ఏంటంటే థెరపీస్ 4 to 5 డేసే ఉంటుంది. 6th డే యాక్చువల్గా ఏంటంటే థెరపిస్టులు అందరి గ్రూప్గా కూర్చున్న తర్వాత ఎవ్రీ చైల్డ్ మీద వర్కౌట్ చేస్తారు. ఓకే, 1 వీక్ మనకి టార్గెట్ పెట్టుకున్నాము, నెక్స్ట్ వీక్ ఏంటి. సో అందరూ కలిపి ఒకే ప్లాన్ మీద ఉంటారు. సో థెరపిస్ట్ ఏం చేస్తుంటారు, స్పీచ్ థెరపిస్ట్ ఏం చేస్తుంటారో అది ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి తెలియాలి, బిహేవియరల్ థెరపిస్ట్కి తెలియాలి, అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఒకటే గోల్ మీద వర్క్ చేయడంతో పాటు మీకు ఇంతకుముందు వీడియోలో నేను పేరెంటల్ ఇన్క్లూజివ్ థెరపీ అని చెప్పాను. సో ఐఈపీ, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఈ థెరపిస్టులన్నీ వారానికి తగిన ప్లాన్తో వచ్చిన తర్వాత పేరెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వారం మనం ఇది చేయబోతున్నాము, మీరు థెరపీ రూమ్లో కూర్చున్న తర్వాత ఇవి కూడా అబ్జర్వ్ చేసుకుని ఇంట్లో కూడా ఇలా ఇంప్లిమెంట్ చేయండి అనడం ద రైట్ అప్రోచ్. దీనివల్ల
మనకి 40% పైనే ప్రోగ్రెస్ అనేది చాలా ఉంటుంది. సో ఇది జర్నల్ ఆఫ్ మనకి స్పెషల్ ఎడ్యుకేషన్లో 2023లో కూడా పబ్లిష్ అయింది. సో ఎప్పుడైతే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తామో దానికి అవుట్కమ్ అనేది 40% చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏ థెరపీ సెంటర్ అయితే ఐఈపీ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ థెరపీ సెంటర్ వుడ్ బి ద బెస్ట్ థెరపీ సెంటర్. సో మీరు చూస్ చేసుకునే ముందు ఇవి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు చూసుకోండి. దట్ ఈస్ టిప్ నెంబర్ 2 అండ్ టిప్ నెంబర్ 3. సో ఇది వచ్చేసి చైల్డ్ సెంట్రిక్ థెరపీ సెంటర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ అనమాట. అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే నార్మల్గా థెరపీ తీసుకెళ్ళినప్పుడు కొంతమందికి స్పీచ్ థెరపీ స్పెషల్ ఎడ్యుకేషన్ కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆటిజంలో అయితే మోర్ దెన్ 1 or 2 స్పీచ్ థెరపీ యాజ్ వెల్ యాజ్ ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ ఆర్ ఈవెన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంకా కూడా ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇక్కడ యూజువల్గా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఎవరైతే ఉంటారో ఆక్యుపేషనల్ థెరపీ అనుకోండి బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. దర్ కోఆపరేటింగ్ అండ్ థెరపిస్ట్ కూడా చాలా బాగున్నారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు, పేరెంట్ కూడా యాక్చువల్లీ చూడగలుగుతున్నారు. బట్ సడన్గా సెషన్ అయిన తర్వాత లెట్స్ స్పీచ్ థెరపీ ఆర్ బిహేవియరల్ థెరపీకి రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్తూనే యాక్చువల్గా బిహేవియర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అజిటేషన్ చూస్తుంటాం, వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. సో ఇది సాధారణంగా మనం ఏమనుకుంటామంటే చాలా థెరపిస్టులు కానీ పేరెంట్స్ కానీ డిస్కస్ చేసుకునేది ఏంటంటే మేబీ స్లీప్ సరిగ్గా ఉండదు ఆర్ ప్రాబ్లీ అలసిపోయారు ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ అయింది. సో ఇలాంటి రీజన్స్ వల్ల అయ్యి ఉండొచ్చేమో అనుకుని కొంతమంది థెరపిస్టులు కానీ పేరెంట్స్ కానీ అనుకుంటుంటారు. బట్ అది నిజమా అంటే నో, ఇట్స్ నాట్, డెఫినెట్లీ నాట్. ఇక్కడ ఏమవుతుంది అంటే దురదృష్టవశాత్తు చాలా స్పీచ్ థెరపీ సెంటర్లు ఏంటంటే ఆ థెరపీ సెంటర్స్ ముఖ్యంగా రూమ్స్ చాలా నారోగా ఉంటాయన్నమాట. ఇది మీరు బాగా గమనించారంటే ఆటిజం పిల్లల్లో కానీ లెర్నింగ్ డిసేబిలిటీ ఆర్ కొన్ని ఇష్యూస్ వల్ల క్లాస్ట్రోఫోబియా ఆర్ ఫియర్ ఆఫ్ నారో స్పేసెస్ అంటారు. చిన్నపిల్లలకి బాగా ఇరుగ్గా ఉండే గదులు కానీ స్పేసెస్ కానీ భయం ఉంటుంది. ఇది ఆక్యుపేషనల్ థెరపీలో వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు అనమాట థెరపీలో. సో ఆ ట్రైన్ కాని పిల్లలు ఏం చేస్తారంటే ఆ స్పేస్ చూడంగానే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. చాలా నారో స్పేసెస్, మనకే ఒక్కొక్కసారి అంత నారో స్పేసెస్లో మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా ఇంటిమిడేటింగ్ ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది థెరపిస్ట్కి దగ్గరగా కూర్చోవడం వల్ల. సో వాళ్ళ బిహేవియర్ అనేది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది. సో ఇది ఇన్ఎఫిషియంట్ అనమాట. ఇలా చేయడం వల్ల అవుట్కమ్ అనేది చాలా నెగిటివ్ ఉండడంతో పాటు యాక్చువల్గా పిల్లల్ని మనం ఇంకా ఉద్రేకిస్తూ ఉంటాం. సో ఇలాంటి సెంటర్స్ని అవాయిడ్ చేయడం ఖచ్చితంగా బెటర్. సో ఇక్కడ చైల్డ్ సెంట్రిక్ అంటే వాళ్ళకి కావాల్సినంత అంబియన్ స్పేస్ ఖచ్చితంగా థెరపీ రూమ్లో ఉండాలి. బాగా ఇరుకు గదుల్లో చేస్తున్నారంటే 1 పేరెంటల్ ఇంక్లూసివ్ థెరపీ అనేది పోతుంది. సో యాజ్ ఇన్ టిప్ 1, ఎందుకంటే మీరు అక్కడ పార్టిసిపేట్ చేయలేరు, మీ రూమ్లోకి ఎంటర్ అవ్వలేరు అండ్ మీకు అబ్జర్వేషన్కి ఉండదు కాబట్టి అది మిస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సెంటర్ని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసుకోవాల్సింది. ఇది ఎవరు ప్లాన్డ్గా చేసుకునేది కాదు. అన్ఫార్చునేట్లీ చాలా థెరపీ సెంటర్స్కి తెలియక అలా ప్లాన్ చేసుకుంటారు. బట్ మీ పిల్లల్లో అలాంటి ఇష్యూస్ ఉంది అంటే ఖచ్చితంగా కొంచెం పెద్దగా ఉన్న స్పీచ్ థెరపీ సెంటర్స్ని చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆటిజం కిడ్స్. ఓకే, సో దట్స్ టిప్ నెంబర్ 3 అండ్ టిప్ నెంబర్ 4 వచ్చేసి ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్యూర్లీ ఆర్గనైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ యూజువల్గా ఏంటంటే చాలా వరకు బయట చిన్న చిన్న థెరపీ సెంటర్లు ఏంటంటే పేరెంట్కి ఏం కావాలి అనే దాని మీద వర్క్ చేస్తుంటారు టు సాటిస్ఫై యూ. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ థెరపీ తీసుకోండి. సో స్పీచ్ థెరపీ సెంటర్లో ట్రెడిషనల్గా ఏం చేసేవాళ్ళంటే మాటల మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. పా చెప్పు, ఆ చెప్పు, లేదంటే పదాలు ప్రాపర్గా పలకలేకపోతే పదాలు నేర్పించడము ఇలాంటివి. సో ఇవన్నీ ట్రెడిషనల్గా చేసేవాళ్ళు. సో ఇప్పటికి కూడా అవి ట్రెండీలో ఉంది అంటే నో, అదన్నీ కూడా మారిపోయాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అది సహజంగా మనం దాని మీద అప్డేట్ అవ్వకపోతే, అంటే ఆర్గనైజేషన్ ఆ థెరపీ సెంటర్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయలేదు అంటే మనం యాక్చువల్గా కొంచెం అవుట్డేటెడ్ థెరపీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ప్లే బేస్డ్ యాక్టివిటీస్ కానీ ప్లే బేస్డ్ మనకి థెరపీ కానీ చాలా చాలా ఇప్పుడున్న ఇంపార్టెంట్ వే ఆఫ్ థెరపీ అండి. సో దీంట్లో ఏంటంటే యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది కిడ్స్ వచ్చేసి ఏదైనా చాలా వరకు ఆటలతో నేర్చుకుంటారు. అది మాట అయినా సరే ఆర్ ఆక్యుపేషనల్ థెరపీ అయినా సరే బిహేవియరల్ థెరపీ అయినా సరే దాన్ని ప్రాపర్గా చైల్డ్ యొక్క బిహేవియర్ని అనలైజ్ చేసుకొని పేరెంట్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఐఈపీ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటాం కదా, దాంతోపాటు మన పేరెంటల్ ఇంక్లూసివ్ థెరపీ అంటాం. సో ఇవి కూడా పేరెంట్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం జరుగుతుంది, మనం ఏం చేయబోతున్నాము అని ఇంట్లో కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని త్రూ ప్లే యాక్టివిటీస్, అంటే పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ చెప్పాలి. కూర్చోబెట్టుకుని పా 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 ఆ అంటుంటే యాక్చువల్గా అది ఇంప్రూవ్మెంట్ ఉండదు, జస్ట్ టు సాటిస్ఫై. కొంతమంది పేరెంట్స్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను స్పీచ్ థెరపీకే పే చేస్తున్నాను, మీరేంటంటే ఆడిపిస్తున్నారు,
దానివల్ల ప్రయోజనం ఏంటి, నా పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఉండదు, మాకు ఎక్కువ నేర్పించండి, పిల్లలకి ఆటలు తగ్గించండి అనే వాళ్ళు కూడా నేను చూశాను. అది రైట్ కాదు. పిల్లలన్నాక ఖచ్చితంగా ఆట మీద ధ్యాస ఉంటుంది. వాళ్ళు కూర్చోబెట్టి చెప్పడంలో వాళ్ళని యాక్చువల్గా అరెస్ట్ చేసినట్టు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నేర్చుకోరు. సో ఇప్పుడున్న మనకి రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ వచ్చేసి ప్రస్తుతానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ థెరపిస్ట్ ఇవన్నీ చెప్పకుండా మీరు ఏది అడుగుతున్నారో అదే చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా చైల్డ్ సెంట్రిక్ అయితే కాదు. జస్ట్ మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి చేస్తుంటారు, కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు అనుకున్నంత లెవెల్లో రాదు. సో ఖచ్చితంగా ఇలాంటి ప్లే బేస్డ్ ఉంటే ఆర్ మంచి ఆర్గనైజేషన్స్ ఈ రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తుంది, కాన్ఫరెన్సెస్కి వెళ్తున్నారు, కొత్త కొత్త ప్రోటోకాల్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు అనుకుంటే దట్ వుడ్ బి ద రైట్ థెరపీ సెంటర్ టు చూస్. అలాంటి థెరపీ సెంటర్లో మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇది 4 టిప్స్ అండ్ ఐ హోప్ యూ గోయింగ్ టు ఫైండ్ గుడ్ థెరపీ సెంటర్. థ్యాంక్ యూ. Thank you, and don't forget to share and subscribe our channel for more informational video.